పైన వాళ్ళు కొంతమందిని తన్ని కింద దింపేయమన్నారు, కింద పడేసేయండి తన్ని అని అన్నారు. ఈ మొండితనము మనకి, అట్లాంటి మొండితనాన్ని మనము కూడా ఎన్నోసార్లు ధరించుకొని ఉంటాం. కదల్లేని బొమ్మలాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. ఎట్లా అంటే చాలాసార్లు మనకి తెలుసు ఇది పాపమని, మనం చేస్తుంది మనకి తెలుసు ఇది పాపమని, అయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి మనం రెడీగా ఉండవు. మన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాము. కుటుంబం నాశనం అయిపోతుంది, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, ఐక్యత లేదు. నా వలన, నేను చేస్తున్న ఈ పాపం వలన కుటుంబంలో ఐక్యత లేదు, ప్రేమ లేదు. అయినా సరే మన పాపాన్ని మనం విడిచిపెట్టడానికి రెడీగా ఉండవు. ఆ మొండితనాన్ని మనము యాక్సెప్ట్ చేసుకొని ఉంటాం. కొన్నిసార్లు కొన్ని వార్తలు మేము వింటూ ఉంటాము. ఆ వార్తలు విన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి భర్తకు ఫోన్ చేసి ఏమంటారంటే, నువ్వు వేరుగా ఉంటేనే, నేను విడిగా ఉంటేనే నేను మరలా తిరిగి వస్తాను. మీ అమ్మ మనతో ఉండకూడదు, మీ అమ్మ మనతో ఉంటుందనుకో నేను తిరిగి రాను. ఆ మొండితనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆ మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భర్త ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కొంతకాలం చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు, అయినా సరే తిరిగి రావట్లేదని ఎప్పుడైతే తనకు అర్థమవుతుంది, అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మే అంటది, సరే పోన్లేరా, మీరిద్దరు విడిగా ఉండండి, మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలు. అమ్మ త్యాగం చేసుకుంటుంది, అమ్మ సాక్రిఫైస్ చేసుకుంటుంది. వాళ్ళు ఎంత కష్టాల్లో పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ఆ అమ్మాయి మాత్రము తనలో మార్పు చెందదు, ఎలాంటి మార్పు తనలో ఉండదు. ఎందుకు తెలుసా అండి? మొండితనము. ఆ మొండితనం వలన మనము అట్లాగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఒక వైజ్ ఉమెన్, ఒక జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా అండి? సాక్రిఫైస్ చేస్తుంది, బలి ఇస్తుంది, ప్రతిరోజు బలి ఇస్తుంది. తనని ఎవరైనా గన్పరచకపోయినా సరే బలి ఇస్తుంది, తనని అప్రిషియేట్ చేయకపోయినా సరే బలి ఇస్తుంది. ఏం కాదులే, ఎవరు నన్ను చూడకపోయినా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎవరు నా పనిని, నేను చేసిన త్యాగాన్ని చూడకపోయినా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తన జీవితంలో బలి ఇస్తుంది, ఆ స్త్రీ చివరికి చాలా సంతోషంగా దేవుడు తనని గణపరుస్తాడు, దేవుడు తనని ఒక ఉత్తమైన స్థానంలో ఉంచుతాడు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీ అట్లా చేస్తుంది. కానీ ఒక మొండిగా ఉన్న స్త్రీ ఎలా చేస్తుంది తెలుసా అండి? అలా చేయదు. నా మాటే